హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీలో పార్ట్ 2 అభ్యాసనం అనే టాపిక్ మీద సైకాలజీలో పార్ట్ 2 అభ్యాసనం అనే టాపిక్ మీద ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సైకాలజీలో అభ్యాసనం సీఖన లేదా అవధారణ, అసలు సీఖన అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాము. ఇంతకుముందు మరి పార్ట్ ఏ సిలబస్ టోటల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఆ పార్ట్ ఏ సిలబస్ నుంచి మనకి 15 మార్కులు వస్తాయి. మరియు ఈ సీఖన అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా లాస్ట్ వరకు మొత్తం సీఖన కావచ్చు, సీఖన స్థానాంతరం కావచ్చు, సీఖన సిద్ధాంతం కావచ్చు, స్మృతి కావచ్చు, విస్మృతి కావచ్చు, మరి ఈ టాపిక్స్ మీద మనకి ఒక 10 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఐసీటీ మీద ఒక 2-3 మార్క్స్, స్కీమ్స్ మీద ఒక 2-3 మార్క్స్, ఇట్లాగా మొత్తం 30 మార్క్స్ అవుతాయి టోటల్లీ. సో ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అనేది మనం చూసినట్లయితే సీఖన అంటే ఏంటి అంటే ఒకటే ఇక్కడ చిన్న లాజిక్. సీఖన అనేది మన బై బర్త్ లక్షణాలతో పాటు అభ్యాసనం ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ ఏదైనా దాదాపుగా పూర్తి స్థాయిలో మనలో ఉండిపోయేదే సీఖన అంటే సీఖన అంటే ఏంటి? పుట్టుకతో వచ్చిన లక్షణాలతో పాటుగా ఏదైనా అభ్యాసనం ద్వారా కానీ మరియు అనుభవం ద్వారా కానీ దాదాపుగా శాశ్వతమైన మార్పు ఏదైతే వస్తుందో ఆ మార్పునే మనం సీఖన లేదా అభ్యాసనం అంటాము. అనువంశిక रूप में मिले लक्षणों के अनुरूप అనువంశిక రూపంతో దొరికే లక్షణాలతో పాటుగా पर्यावरण से मिले गुणों के परिणाम स्वरूप जीवों के व्यवहार में పర్యావరణం సంబంధించిన అంశాలతో పాటుగా జీవుల్లో కలిగే వ్యవహార మార్పు, వ్యవహారం में जो बदलाव, వ్యవహారంలో ఏదైతే మార్పు వస్తుందో वही అధ్యయన్ या सीखना या अधिगम कहलाता है. అది మాత్రమే అధ్యయనము లేకపోతే నేర్చుకోవడము లేదా సీఖన అభ్యాసనము అని చెప్తున్నాం. అధిగం అన్నా సీఖన అన్నా అధ్యయన అన్నా ఇది ఒక్కటే. अनुवंशिक रूप में मिले लक्षणों के अनुरूप पर्यावरण से मिले गुणों के परिणाम स्वरूप जीवों की व्यवहार में जो बदलाव है वही अध्ययन सीखना अधिगम कहलाता है. जन्मजात लक्षण किसी भी जीव के लिए उपयुक्त नहीं है. सीखना परिवेश से कुछ अन्य गुणों को प्राप्त करने की प्रक्रिया है. ఇక్కడ అసలు ఎందుకు ఏంటి అంటే సీఖన అంటే ఎవరికి కూడా పుట్టుకతో వచ్చిన లక్షణాలు అనేవి సరిపోవు. అయితే ఆ లక్షణాలతో పాటు మరి చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని బేస్ చేసుకుని కొన్ని కొత్త వ్యవహార శైలిని నేర్చుకుంటాము. దాన్నే ఈ ప్రక్రియనే అవధారణ లేదా అధిగం లేదా సీఖన లేదా అధ్యయనం అంటున్నాం. सीखने का अर्थ है व्यवहार में परिवर्तन. మనం చేసే పనిలో మార్పు, ఇది నేర్చుకోవడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టెట్ ప్రిపేర్ అవుతున్నావు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు. గతంలో నువ్వు క్వాలిఫై కాలా, లేకపోతే నువ్వు అనుకున్నంత స్కోర్ చేయలేకపోయావు. మరలా ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? ఈ 3 నెలల డిఫరెంట్లో ఏం నేర్చుకున్నావు? నెల రోజుల డిఫరెంట్లో ఏం నేర్చుకున్నావు? 15 రోజుల డిఫరెంట్లో ఏం నేర్చుకున్నావు? గతంలో ఇప్పుడు ఒకేలా నీ వ్యవహార శైలి ఉంటే మార్క్స్లో పెద్ద మార్పు అనేది ఉండదు. కానీ వ్యవహారమే పరివర్తన్, నీ యొక్క వ్యవహారంలో మార్పు, నువ్వే నేర్చుకునే పద్ధతిలో మార్పు కనిపించింది అంటే నీ మార్క్స్లో పరివర్తన్, మార్పు అనేది ఉంటుంది. సో వ్యవహార్ మే పరివర్తన్ దో తరహా సే ఆతా హై. వ్యవహారంలో పరివర్తన అనేది మనం చేసే పనిలో మార్పు అనేది 2 రకాలుగా వస్తుంది.
వికాస్, పరిపక్వత. వికాస రూపంలో వస్తుంది, పరిపక్వత రూపంలో వస్తుంది. అదేంటది? చలనా, సీఖనా నహి. ఒక పిల్లవాడు నడవడం అనేది నేర్చుకోవడం కాదు, అది తన అవసరం, నీడ్. తన వయసుకు తగ్గట్టుగా తాను ఆ స్థితికి రాకపోతే తను ఏదో మైనస్లో ఉండిపోయినట్టే, కాబట్టి పరిపక్వత కోల్పోయినట్టే. సో చలనా అనేది నేర్చుకోవడం కాదు, ఇది అభ్యాసనం కాదు, ఇది అధిగం కాదు. తర్వాత చూడు, అనుభవ్ అభ్యాసకే మాధ్యం సే పరివర్తన హీ సీఖనా హై. అనుభవం మరియు అభ్యాసం ద్వారాగా ఏదైనా మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈత కొట్టడం. అది 10 సంవత్సరాల వయసుడు ఈత కొడతాడనే ఏమన్నా రూల్ ఉందా? లేదు. నాకు ఇప్పటికీ ఈత రాదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటే వస్తుంది, అభ్యాసం చేస్తే వస్తుంది, అనుభవంలో వస్తుంది. సో తైర్నా అనేది ఇది అభ్యాసనము. సో ఇక్కడ ఒకటి అభ్యాసనం అంటే ఏంటి, టోటల్గా ఒక కాన్సెప్ట్ చెప్పాలి అంటే వ్యవహారంలో కలిగే మార్పుని అభ్యాసనం అంటున్నాం. మరి వ్యవహారంలో కలిగే మార్పు 2 రకాలుగా కలుగుతుంది. ఒకటి, ఏజ్తో పాటు ఎదిగే కొలది మనకు కొన్ని మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పులు చూసినట్లయితే పరిపక్వతకు సంబంధించింది. నడవడం అనేది అభ్యాసనం కాదు, కానీ ఈత కొట్టడము, సైకిల్ నేర్చుకోవడం ఇది అభ్యాసనమే, అనుభవం ద్వారాగా. కొంతమంది పెద్ద అయిపోయినా సైకిల్ తొక్కడం రాదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన సైకిల్ తొక్కడం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా అని చెప్పి అది మైనస్ ఏమీ కాదు. సో అది అభ్యాసనం ద్వారాగా వస్తుంది. అది అధిగం అంటే. సీఖనా అంటే అంత పరివర్తన్ మరియు ప్రవేశ్ వ్యవహార్. మనలో ఉండే పరివర్తనతో పాటు, అంత ప్రవర్తనతో పాటు ఒక కొత్త అనుభవం ద్వారాగా నేర్చుకునే ఒక కొత్త పని, కొత్త వ్యవహారాన్ని అధిగం అంటున్నాము. सीखने की परिभाषा చూసినట్లయితే पुनर्बलन के द्वारा आचरण करने से व्यवहार में लगभग स्थायी परिवर्तन ही सीखना है. అంటే ఉద్దీపన ద్వారాగా, పునర్బలన ద్వారాగా, రిపీటెడ్ ద్వారాగా. అంటే ఉద్దీపన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఎదురుగుండా టెట్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది, అది నీకు పునర్బలనం. దాని గురించి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో కలిగే మార్పు ఏదైతే ఉందో అది కూడా అది శాశ్వతంగా ఉండాలి. ఏదో ఎగ్జామ్ రాసాం అయిపోయాం కాదు, నెక్స్ట్ వచ్చే డిఎస్సి కూడా ఇదే సిలబస్, కాబట్టి అది శాశ్వతంగా మార్పు కలిగి ఉంటే అది నీకు ప్లస్ అవుతుంది. ఇదే నేర్చుకోవడం అంటే. నీకు పునర్బలనం ఏంటి? ఉద్యోగం. పునర్బలనం అంటే ఉద్దీపన. ఆ ఉద్దీపనను చూడంగానే నీలో ఒక ప్రతిక్రియ అనేది మొదలవుతుంది. ఆ జరుగుతున్న ప్రతిక్రియనే పునర్బలన వ్యవస్థ అంటున్నాము. సో ఇదే సీఖనా అని ట్రెస్సికో కాఫర్డ్ చెప్పడం అనేది జరిగింది. सीखना अनुभव और प्रशिक्षण के माध्यम से व्यवहार में परिवर्तन. అనుభవం వల్ల మరియు ట్రైనింగ్ వల్ల మన వ్యవహారంలో వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో దాన్నే లెర్నింగ్ అన్నారండి. ఎవరు? గెట్స్ అండి, గుర్తుపెట్టుకో. పునర్బలనం ద్వారా ఆచరణమే వ్యవహారకే లగ్భగ్ స్థాయి పరివర్తన అన్నది కాఫర్డ్ ట్రెస్సికో కాఫర్డ్. అట్లానే సీఖనా అనుభవం ఏం ప్రశిక్షణ, నేర్చుకోవడం మరియు ట్రైనింగ్ మరియు అనుభవం ద్వారాగా వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో అదే సీఖనా అని గెట్స్ అని చెప్పడం అనేది జరిగింది. किसी व्यक्ति में होने वाले प्रत्येक व्यवहार परिवर्तन को पर्यावरण की आवश्यकता को पूरा करने में सक्षम होने के लिए सीखना అని మార్ఫీ చెప్పారు. ఒక వ్యక్తిలో ప్రత్యేక వ్యవహారం వల్ల, ప్రత్యేక పని చేయడం వల్ల, ప్రత్యేక ఆచరణని తీసుకోవడం వల్ల తన చుట్టూ ఉండే పర్యావరణంలో, అంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్కి కావాల్సిన ఆవశ్యకతల్ని పూర్తి చేసుకునే మార్పు అని చెప్పి మార్ఫీ చెప్పాడండి. सीखना लगभग निरंतर व्यवहारिक परिवर्तन है. నిరంతర వ్యవహారిక, ఎల్లప్పుడూ జరిగే
పని అంటండి. ఇది ఏదో ఆ క్షణం వచ్చేసి ఆ క్షణం చేసేసి వెళ్ళిపోయేది కాదు, మర్చిపోయేది కాదు. ఒక నేర్చుకున్న అంశాన్ని స్థిరంగా ఉంచుకునేది. ఎటువంటి అస్థాయి పరిస్థితుల్లో కే మే బినా కారణే కే హోతా హై. ఇక్కడ మళ్ళీ నేను రివిజన్ చేసేస్తానండి అనడానికి లేదు. అది నేర్చుకోవడం అంటే అదండి. ఒక సహజ పరిపక్వతకే సాత్ వ్యక్తికి సహజ పరిపక్వతకే సాత్ ఏదైతే అంటే జనరల్గా వ్యక్తితో పాటు ఏజ్తో పాటు వచ్చిన పరిపక్వతతో పాటుగా వచ్చిన ఇంకా ఎడిషనల్ ప్రోగ్రామింగ్ వచ్చిన మార్పు ఏదైతే ఉంటుందో అదే లెర్నింగ్ అన్నారండి. ప్రేరణ ప్రత్యేక క్రియా కే బీచ్ एक मजबूत बंधन बनाने की प्रक्रिया सीखना कहलाता है బ్రోజ్ చెప్పారండి. అట్లానే सीखना पुनरावृत्ति के साथ व्यवहार शक्ति क्षमता में सबसे ఆమ్ లగ్భగ్ స్థాయి పరివర్తన. ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు చూడండి. దీనికి ఎక్కడైనా కోట్స్ పెట్టండి. ప్రేరణ ప్రత్యేక క్రియాకే బీచ్ మజబూత్ బంధన్, మజబూత్ బంధన్, ప్రేరణ ప్రత్యేక క్రియాకే బీచ్ మజబూత్ బంధన్కి ప్రక్రియ సీఖనా అని చెప్పి బోస్ చెప్తే, సీఖనా అనేది పునర్వృత్తికి సాత్ వ్యవహారిక శక్తి క్షమత, వ్యవహారంలో వ్యవహారిక శక్తి క్షమత అని చెప్పి కిమ్లే చెప్పారు. సో ఇట్లాగా ఒక్కొక్క వర్డ్ మరి గుర్తుపెట్టుకుంటే అసలు గైర్ శిక్షణ అంశ, గైర్ శిక్షణ అంశ, గైర్ శిక్షణ అంశ అంటే కొన్ని అంశాలు ఉంటాయండి. అవి నేర్చుకోవడం కాదు. చేపలు అనేవి నీటిలో ఈదడం వాటి యొక్క జన్మ లక్షణం. అది చేపలు నీటిలో ఈదితే అది చేపలు నేర్చుకున్నట్టు కాదు. మనిషి నీటిలో ఈదితే అది నేర్చుకున్నట్టు. సో కొన్ని జన్మజాత గుణాలు ఉంటాయి, కొన్ని పరిపక్వత లక్షణాలు ఉంటాయి, కొన్ని అనుకరణ లక్షణాలు ఉంటాయి, కొన్ని వ్యుత్పన్న లక్షణాలు ఉంటాయి, కొన్ని మరి ఇవన్నీ కూడా వ్యుత్పన్న లక్షణాలు కావచ్చు, జన్మజాత లక్షణాలు కావచ్చు, అనుకరణ లక్షణాలు కావచ్చు, పరిపక్వత లక్షణాలు కావచ్చు. ఇవి నేర్చుకోవడం అనరు, అభ్యాసనం అనరు. కాబట్టి అభ్యాసనం కాని లక్షణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే గైర్ శిక్షణ అంశ పరిపక్వత उम्र के साथ जन्मजात लक्षण धीरे धीरे विकसित होते हैं. మన ఏజ్తో పాటు కొన్ని లక్షణాలు మనలో పెరుగుతూ వస్తాయి. 6 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 6వ తరగతి చదవడం అనేది ఇది అధ్యయన ప్రక్రియ కాదు, అది జన్మజాత లక్షణము. ఉమ్రకి సాత్ జన్మజాత లక్షణం. అలాగే 1 సంవత్సరం పిల్లవాడు నడవడం అనేది అధ్యయనం కాదు, అభ్యాసనం కాదు, జన్మజాత లక్షణం. జన్మకే సాత్ ఆనే వాली ప్రతిక్రియ పానీ మే మछली తైర్తీ హై, తైర్తీ మచ్ నీటిలో చేపలు ఈదడము, గాల్లో పక్షులు ఎగరడం ఇవి నేర్చుకోవడం అనరు, ఇవి అభ్యాసనం అనవు. వాటి యొక్క జన్మజాత లక్షణాలు అవి. మనిషి గాల్లో ఎగిరితే అది అధ్యయనం, అభ్యాసనం. మనిషి నీటిలో తైరితే అది అభ్యాసనము. సో అభ్యాసనం కానిదే అభ్యాసనానికి డిఫరెంట్ ఏంటో చూసుకోండి. పరిపక్వతతో వచ్చింది అభ్యాసనం కాదు. అలాగే జన్మజాత లక్షణాలు అభ్యాసనం కాదు. గుడ్డి అనుకరణ, కోడి పిల్లలు బాతి పిల్లలు వాటి అమ్మని ఇప్పుడు కోడి పిల్లలు కోడిని అనుసరించడము, బాతు పిల్లలు బాతుని అనుసరించడము, చిన్నపిల్లవాడు తల్లిని కౌగిట్లో ఉండడము, ఇవి అనుకరణ, ఇవి నేర్చుకోవడం కాదు, ఇవి అనుకరణ అంటాం వీటినే. नवजात शिशु अपनी मातृ प्राणियों के अनुसरण करना, जब चूजे पैदा होते हैं तो मुर्गी का अनुकरण करना. सो व्युत्पन्न अपनी क्षमताओं के व्यक्त करना, మన యొక్క క్షమతని, మన యొక్క బుద్ధి కుశలతని మరి ప్రజెంట్ చేయడం కూడా నేర్చుకోవడం అనరు. మన యొక్క టాలెంట్ ఏంటి? ఒక పిల్లవాడు 86 మ్యాథ్స్లో 86 చేశాడు. ఇది నేర్చుకున్న అంశాలు కాదు, అది ప్రజెంటేషన్ అంటారు, క్షమత అంటారు, సృజనాత్మకత శైలి అంటారు. ఇది కూడా నేర్చుకునే అంశాల్లోకి రాదు. అనుభవం ద్వారాగా, ప్రతిక్రియ ద్వారాగా దాదాపు జీవితాంతకాలము శాశ్వతంగా కలిగే మార్పు ఏదైతే ఉంటుందో అటువంటి మార్పుని సీఖనా అంటాము. సీఖనా కాని లక్షణాలు పరిపక్వత లేదా పరిణితి, జన్మజాత లక్షణాలు, అనుకరణ లక్షణాలు, అలాగే క్షమతని ప్రజెంట్ చేయడం, మనలో ఉండే టాలెంట్ని ఒక ప్రజెంట్ చేయడము, ఇవి సీఖనా లక్షణాలు కాదు. అలాగే నెక్స్ట్ ప్రతిక్రియాశీల్, అనైచ్ఛిక ప్రతిశోధ. సో
जीव कुछ प्रकार के भौतिक, रासायनिक, जैविक उत्तेजनाओं के लिए जल्दी अचानक प्रतिक्रिया करता है। ఇవి ఒక జీవి కొన్ని రకాల మరి ప్రతిక్రియలు చేస్తాడండి. అది మైండ్ చెప్తే చేయడండి, టక్కుమండి తానుకు తానే చేస్తాడు. అదే ఇక్కడ ప్రతిక్రియాశీల ప్రతిక్రియ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ వెన్నుముక చేయించే పనులు, లైక్ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు టప్మంటూ కాలు లేపడం, ఏదైనా వేడి తగలగానే చెయ్యి వెనక్కి లాక్కోవడం ఒక్కసారిగా, ఇటువంటి పరిస్థితిని ఏమని చెప్తున్నాము, అనైచ్ఛిక ప్రతిశోధ అంటాము. ఇవి నేర్చుకుంటే వచ్చేవి కాదు, సందర్భాన్ని బట్టి జరిగేవి. गर्म वस्तु को हाथ छूते ही हाथ को वापस पीछे निकालना, बीमारी, थकान, ఈ వ్యాధి వల్ల వచ్చే నీరసం కావచ్చు, టైట్నెస్ వల్ల వచ్చే నీరసం కావచ్చు, అది శాశ్వతమైన మార్పు కాదు. అట్లానే డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే స్పీడ్నెస్ కావచ్చు, ఇవి శాశ్వతమైన మార్పు కాదు. వాటిని सीखना అనరు. सीखने की विशेषता है, सीखना जीवन से सबसे महत्वपूर्ण प्रक्रिया है. सीखना एक आजीवन प्रक्रिया है. జీవితాంతకాలం నేర్చుకుంటూనే ఉంటాడంట. एक प्रक्रिया परिणाम नहीं, ఇది ఒక ఫలితం కాదు, ఇది ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. सीखने का परिणाम जीव के व्यवहार में परिवर्तन होता है. నేర్చుకునే పరిణామం, నేర్చుకోవడం వల్ల వచ్చే ఫలితాలు జీవుని యొక్క వ్యవహార శైలిలో పరివర్తనని మార్పుని తీసుకొస్తుంది. सीखने का परिणाम अच्छा या बुरा हो सकता है. నేర్చుకునే రిజల్ట్ మంచి కావచ్చు, చెడు కావచ్చు, రెండు కూడా అవ్వచ్చు. सीखना అవలోకనీయం, ఫాయిదేమంద్ है. నేర్చుకోవడం అనేది మరి లాభదాయకమైన విషయము. सीखना अनुभव और అభ్యాస్ ద్వారా ప్రాప్త किया जाता है. నేర్చుకోవడం అనేది అనుభవం ద్వారా మరియు అభ్యాసం ద్వారాగా మరి పొందుతాము. यह व्यवहार के सभी परिवर्तनों को प्रभावित करता है. మన యొక్క వ్యవహారంలో వచ్చే అన్ని మార్పులకు ప్రభావితం చేస్తుంది. పరివర్తన की प्रक्रिया संचयी है. सीखने के परिणाम तालमेल या विषयता पैदा कर सकते हैं. సో కొన్ని మంచి మరియు చెడు కూడా ఈ నేర్చుకునే లక్షణాలు క్రియేట్ చేస్తాయని చెప్తున్నాడు. सीखने की दर और गति सभी के लिए समान नहीं, एक कभी किसी में एक जैसा नहीं होते. ఈ యొక్క నేర్చుకునే శైలి ఒక్కొక్కరు మరి త్వరగా నేర్చుకుంటారు, ఒక్కొక్కరు లేట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. सीखना एक शारीरिक मानसिक परिपक्वता का अनुसरण करता है. శారీరక మానసిక పరిపక్వతని అనుసరిస్తుంది నేర్చుకోవడం అనేది. अधिगम की संचयी प्रकृति होती है. सीखने के 4 प्रक्रियाएं होते हैं. అభ్యాసనానికి 4 సోపానాలు ఉంటాయంటండి. అవి ఏంటి? ఫస్ట్ సోపానము అవసరం, ప్రేరణకి ఆవశ్యకత. మరి మనలో మోటివేషన్ అనేది ఉండాలి, అవసరం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం సీఖనా సోపానంలో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం టెట్ ప్రిపేర్ అవ్వడానికి లేదా డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అవసరం, జాబ్ నీడ్. సో ఇది గంతవ్యం నిర్ధారిత కర్నా, లక్ష్యాన్ని ముందు అవసరం ఏంటో చూసుకోవాలి. అంటే డిఎస్సి నోటిఫికేషన్ మనలో ఒక ప్రేరణను కలిగించింది కాబట్టి ఇక్కడ అవసరం ఏంటి? డిఎస్సి నోటిఫికేషన్. గంతవ్య లక్ష్యం ఏంటి? సాధించే లక్ష్యం ఏంటి? డిఎస్సిని సాధించాలి, టెట్లో 120+ చేయాలి. బాధా ఓపర్ కాబు పానా, సమాయోజన కన్నా. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ బర్డెన్స్, స్కూల్ బర్డెన్స్, సొసైటీ బర్డెన్స్, రకరకాల ఆటంకాలు అనేవి వస్తాయి. ఆ ఆటంకాలని అడ్జస్ట్ చేయడమే మన లక్ష్యాన్ని మనం సాధించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది. గంతవ్యతకు సఫలతాపూర్వక పਹੁంచిన లక్ష్యాన్ని సాధించడం. ఇది అభ్యాసనంలో 4 సోపాలు. ఒకటి మన అవసరం ఏంటి, రెండోది లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, మూడో సోపానం వచ్చిన ఆటంకాలని అడ్జస్ట్ చేయడం, ఆటంకాలని మనకి అనుగుణంగా మార్చి పక్కన పెట్టడం. గంతవ్య స్థాన్ తక్ సఫలపూర్వక వ్యవహార. सीखने का परिणाम, నేర్చుకోవడంలో ఏమవుతుంది? వ్యవహార में महत्वपूर्ण परिवर्तन संज्ञानात्मक, मानसिक, मनोवैज्ञानिक दिखाई देती है. गीति
అంటే వ్యవహారంలో దాదాపు గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. బచ్చేకి రుచియా చూడండి, వ్యవహారమే మార్పు. నేర్చుకోవడం అనేది ఎక్కడికి పోదండి. టెట్డిఎస్సికి నేర్చుకున్నారు, మీ యొక్క వ్యవహార శైలిలో మార్పు వచ్చింది, పాఠాలు ఎలా చెప్పుకోవాలో నేర్చుకున్నారు. సరే డిఎస్సి కొట్టలేదు, కానీ కాన్ఫిడెన్స్గా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ కాన్ఫిడెన్స్ తోటి మనము ఈ సబ్జెక్ట్ని బోధించగలము. ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అసలు కొట్టలేదు అనే కుదానా కాస్త కొట్టలేదు అనే అంశం ఎందుకు రావాలా? అసలు పోస్టులు ఉన్నాయి, మన ప్రయత్నం మనం హార్డ్గా చేసినప్పుడు, ప్రయత్నం అనేది చాలా ఎఫెక్టివ్గా చేసినప్పుడు మాత్రమే మనము సాధించగలం విజయాన్ని. ఆ విజయాన్ని సాధించాలి అంటే మనం ప్రిపరేషన్ స్టైల్లో మార్పు రావాలి. ఒక నేర్చుకుంటున్న అంశము మార్పు ఏంటి, నీలో వచ్చిన మార్పు ఏంటి? పోయిన 15 రోజులు 20 రోజులు బ్యాక్కి ఈ 20 రోజుల సిచ్యువేషన్కి నీలో వచ్చిన మార్పు ఏంటి? ఉందా? ఏదైనా మార్పు ఉందా? ఉంటే క్వశ్చన్ మార్క్ చేయి. నీలో ఎటువంటి మార్పు లేదు అంటే నువ్వు ఏమీ నేర్చుకోలేదు అని అంశం. నీలో మార్పు ఉంది, నీ మైండ్ సెట్లో మార్పు ఉంది, నేర్చుకుంటేనే వస్తుంది ఆ మార్పు. అబ్బా నేను చేయగలను అనే ఒక ధైర్యం. ఇక్కడ భయం అనేది ఒకటి ఉంటుంది, ఆ భయాన్ని తీసి పక్కన పెట్టు. बच्चे की रुचियाँ, अभिवृत्तियों, मूल्यों आदि के बीच जो सीखने के दौरान शिक्षण लक्ष्यों को हिस्सों में अहम बदलाव के लिए అంటే ఇక్కడ లక్ష్యాలని మనం నేర్చుకున్న అంశాల ద్వారాగా, మనం నేర్చుకున్న యాటిట్యూడ్ ద్వారాగా, మనం ఏ ఇంట్రెస్ట్, ఏ యాటిట్యూడ్, ఏ వాల్యూస్ తోటి ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాము అంటే దానికి సూటబుల్గా ఒక సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్తున్నాడు. వృద్ధి और विकास के सभी पहलू शारीरिक, मानसिक, भावनात्मक, सामाजिक में वांछनीय परिवर्तन कर सकते हैं. विभिन्न परिवर्तनों के साथ तालमेल बैठाने की छात्र की क्षमता का विकास करना छात्र के समग्र विकास को योगदान देता है. ఇది మరి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అంశాలు. ఇది సీఖనా అంటే ఏంటి, మరి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న అంశాల్లో సీఖనా అంటే ఏంటి, సీఖనా యొక్క డెఫినేషన్స్ ఏంటి, సీఖనా యొక్క అర్థం ఏంటి, సీఖనా కాని అంశాలు, అభ్యాసన కాని అంశాలు ఏంటి, గైర్ శిక్షణ అంశాలు ఏంటి, అలాగే మరి అన్ఎక్స్పెక్టెడ్ క్రియలు ఏంటి, సీఖనా యొక్క విశిష్టతలు ఏంటి అనేది, మరి సీఖనేకి ప్రక్రియ ఎలా ఉంటుంది, సీఖనా వల్ల వచ్చే రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద మనం ఇప్పుడు మరి ఈ టాపిక్లో నేర్చుకున్నాము. దీంతో ఈ యొక్క ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సీఖనా అనే టాపిక్ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.